కానీ కూల్చే ఒక ఆలోచన వచ్చింది. ఆ దరిద్రమైన ఆలోచన, ఆ దరిద్రమైన ఆలోచన మరి ఈ బ్రెయిన్లోకి వెళ్ళే పుట్టింది ఇది అని అందరం అనుకున్నాం. కానీ ఈరోజు విద్యాసాగర్ గారు స్వయంగా అంత పెద్ద నాయకుడు, ఆయన పలికిన మాటలు చూస్తే చాలా విచిత్రంగా ఉంటాయి. ఈరోజు ఆయన అంటే గవర్నర్గా చేసినటువంటి వ్యక్తి ఇంత అవగాహన లేకుండా ఎట్లా మాట్లాడతాడు? చట్టాలపైన అవగాహన లేకుండా ఎట్లా మాట్లాడతాడు? మళ్ళీ ఆయన ఒక పుస్తకం రాసిండు. ఆ పుస్తకం ఆవిష్కరణ ఎవరు చేసిండ్రు? ఈరోజు 83 కేసులలో 72 క్రిమినల్ కేసులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఆయన పుస్తకం తెలుసుకున్నట్టే ఆయన ఇంత గొప్ప నాయకుడు. హైడ్రా విషయంలో, పేద ఇండ్లు కూల్చిన విషయంలో మద్దతు తెలిపే ఎవరితోనైనా నేను ఇట్లనే మాట్లాడతా, అందులో నాది తప్పుంటే, నేను మాట్లాడే తప్పుంటే నేను బోన్లో నిలబడతా. ఈరోజు చట్టాలు ఏం చెప్పినాయి? ఇరిగేషన్ చట్టం ఏం చెప్పింది? మున్సిపల్ చట్టం ఏం చెప్పింది? రెవెన్యూ చట్టం ఏం చెప్పింది? రైట్ టు ఇమేజ్మెంట్ యాక్ట్ ఏమున్నది? ఇలా చాలా కొత్త. ఒక్క నిమిషం, మనం ఇవన్నీ పోయే ముందు ఒకసారి నా దగ్గర చాలా మంది బాధితులు ఉన్నాయి. ఇవన్నీ పోయే ముందు ఈ మేధావి ఏం మాట్లాడిన చూద్దాం. మేధావి అనేది ఉన్న గౌరవం పోగొట్టుకుండు. బికాస్ ఐ అప్రిషియేట్ ఇట్. మీరు హైడ్రా అన్నాం, డెఫినెట్లీ అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. అయ్యో మనం మెచ్చుకోవద్దు అని రేవంత్ రెడ్డి ఎట్లా అని అందరు అప్రిషియేట్ చేస్తున్నారంట. ఎవరు అప్రిషియేట్ చేస్తారో ఇందాం. మళ్ళీ కొంచెం మన పార్టీ ఏమంటుందో లేకపోతే ఏమంటుందో మనకు ఒక చిన్న పెడతారు. ఈ విధంగా కాదు, ఆ విధంగా చేయాలి, మరి పోయినలకు చేయాలని దాన్ని సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఏ విధంగానైతే మీరు హైడ్రాతో మూసిని మళ్ళీ పునరుజ్జీవనం చేయాలనుకుని పునరుజ్జీవం అంట. విద్యాసాగర్ గారు, మీకు ఒక విషయం చెప్తా నేను. మీరు మేధావి కాదు, మీకు మినిమం అవగాహన లేదు. ఆ రాసిన పుస్తకం ఏం పుస్తకం రాసినో మరి నాకు కూడా తెలియదు. కానీ ఈరోజు మూసి ప్రక్షాళన అని చెప్పేసి నువ్వు మాట్లాడినావు. ఫార్మా కంపెనీలకి వెళ్ళి విడుదలయ్యేటువంటి కలుషిత నీరు అరికట్టకుండా ఈరోజు మూసి ప్రక్షాళన సాధ్యమా? ఈరోజు ఎన్ని ఫార్మా కంపెనీలకు ఈరోజు నోటీసులు పంపింది ప్రభుత్వం. నోటీసులు పంపితే దాదాపు ఫార్మా కంపెనీలకు వెళ్ళి వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయాన తన ఇంటిలో సెక్రటరీలో కాదు సుమా, తన ఇంటిలో ఈరోజు